నమస్కారం జీటీపీఎన్ న్యూస్ కి స్వాగతం. ప్రేక్షకులకు ముఖ్య గమనిక. సంక్రాంతి పండుగ సందర్భంగా మీరు మీ కుటుంబ సభ్యులతో కలిసి ఇంటికి తాళం వేసి మీ సొంతూళ్లకు వెళ్తున్నారా? అయితే తస్మాత్ జాగ్రత్త. ఇంట్లో విలువైన వస్తువులు, నగదు లాంటివి పెట్టకుండా మీ వెంట తీసుకెళ్ళండి లేదా బ్యాంకులో డిపాజిట్ చేసుకోండి. మీరు మీ ఇంటికి తాళం వేసిన విషయాన్ని పక్కింటి వారితో పాటు సంబంధిత పోలీస్ స్టేషన్లో సమాచారం ఇవ్వండి. మర్చిపోవద్దంటూ జిల్లా పోలీస్ కమిషనర్ సిపి కల్మేశ్వర్ అలాగే మన K6 ఛానల్ తెలుపుతోంది. ఇప్పుడు హెడ్లైన్స్ చూద్దాం. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఘనంగా ప్రారంభమైన సంక్రాంతి వేడుకలు. గ్రామాన వీధి వీధిన పండుగ శోభ. పలు చోట్ల భోగి మంటలు నిర్వహించిన ప్రజలు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో అంగరంగ వైభవంగా శ్రీ గోదా రంగనాథుల కళ్యాణ వేడుకలు. శ్రీరామాలయంలో ధనుర్మాస ఉత్సవాల్లో భాగంగా గోదా రంగనాథుల కళ్యాణం. కేరళ రాష్ట్రంలోని శబరిమలకు దేశ నలుమూలల నుంచి లక్షలాదిగా తరలి వస్తున్న భక్తులు. మకర విలక్కు దర్శనం కోసం శబరిమలలో కిక్కిరిసిన అయ్యప్ప భక్తులు. ఎమ్మెల్సీ కవిత క్యాంప్ కార్యాలయంలో ఘనంగా భోగి వేడుకలు. పాల్గొని సంబరాలు నిర్వహించిన భారత్ జాగృతి నాయకులు. IMA ఆధ్వర్యంలో ఘనంగా కైట్ ఫెస్టివల్ ముగ్గుల పోటీలు. పాల్గొని ముగ్గులు వేసిన మహిళా వైద్యులు. బీర్కూర్ మండలంలోని తిమ్మాపూర్ గ్రామంలో వైభవంగా శ్రీ గోదా రంగనాథుల కళ్యాణం. పాల్గొని పూజలు చేసిన మాజీ స్పీకర్ బాన్స్వాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి దంపతులు. ఆర్మూర్ సిద్దులగుట్టలో ప్రత్యేక పూజలు చేసిన కాంగ్రెస్ ఇన్ఛార్జ్ వినయ్ రెడ్డి. నిజామాబాద్ నగరంలో పర్యటించిన అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ పలు ఆలయాల్లో గోదాదేవి కళ్యాణం, గోపూజ కార్యక్రమాల్లో హాజరు. మూడు రోజుల పాటు జరిగే సంక్రాంతి శోభ పల్లెల్లో ఉట్టిపడుతోంది. పండగకు మహిళలు, పిల్లలు, పెద్దలు అన్ని రకాల సంబరాలకు సిద్ధమయ్యారు. మహిళలు వారం రోజుల ముందుగానే పిండి వంటలను తయారు చేశారు. సకినాలు, అప్పాలు, బూందీ, బూరెలు, చెక్కలు తదితర వంటకాలను సిద్ధం చేశారు. శని, ఆది, సోమవారాల్లో జరిగే భోగి, సంక్రాంతి, కనుమ పండుగల సందర్భంగా హైదరాబాద్, ఆంధ్ర రాష్ట్ర, విదేశాల నుంచి వర్ణి తదితర మండలాల్లోని సొంత గ్రామాలకు చేరుకున్నారు. చిన్ననాటి జ్ఞాపకాలను నెమరు వేసుకుంటూ స్నేహితులతో కలిసి ఆడుతూ పాడుతూ పండగను సంబరంగా నిర్వహించుకుంటున్నారు. యువతులు, మహిళలు లోగిళ్లలోల రంగురంగుల ముగ్గులతో అలంకరిస్తున్నారు. పాడి పంటలు సమృద్ధిగా పండి అందరూ ఆయురారోగ్యాలతో ఉండాలని గీగి పీడకలను తయారు చేసి పిల్లల మెడలో వేసి సంబరాలు నిర్వహిస్తున్నారు. సంక్రాంతి సందర్భంగా మహిళలు తమ ఇంటి ముంగిళ్లలో వేసే ముగ్గుల కోసం వివిధ రకాల కలర్లకు భలే గిరాకీ ఉంది. తోపుడు బండ్లపై గ్రామాల్లో 10 నుండి 15 రకాల రంగురంగుల కలర్లను చిరు వ్యాపారులు విక్రయిస్తున్నారు. పండుగ సమయంలో కలర్లు విక్రయించడంతో తమకు మంచి ఆదాయం లభిస్తున్నట్లు వ్యాపారులు ఈ సందర్భంగా వెల్లడించారు. క్రికెట్ ఆటలు ఆడడం వల్ల ఆరోగ్యానికి ఎంతగానో దోహదపడుతుందని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ అన్నారు. నిజామాబాద్ నగరంలోని నాగారంలో గల రాజారాం స్టేడియంలో బోన్ల రజక సంఘం ఆధ్వర్యంలో క్రికెట్ టోర్నమెంటును నిర్వహించారు. ముఖ్య అతిథిగా అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ పాల్గొని టోర్నమెంట్ను ప్రారంభించారు. టాస్ వేసి క్రీడాకారులను పరిచయం చేసుకున్నారు. ఇరు జట్ల కెప్టెన్లతో జట్టు సభ్యులకు ఎమ్మెల్యే శుభాకాంక్షలు తెలిపారు. క్రీడలలో గెలుపోటములు సహజంగా తీసుకుని ముందుకు పోవాలన్నారు.
శబరిమలలో మకర సంక్రాంతి సందర్భంగా రేపు మకర విలక్కు సుందర కావ్యం దర్శనం కోసం అయ్యప్ప భక్తులు పోటెత్తారు. దీంతో శబరిమల అయ్యప్ప భక్తులతో కిక్కిరిసిపోయింది. కేరళ రాష్ట్రంలోని శబరిమల అయ్యప్ప ఆలయానికి అయ్యప్ప భక్తులు దేశ నలుమూలల నుంచి లక్షలాదిగా తరలి రావడంతో శబరిమల పరిసర ప్రాంతాలన్నీ రద్దీగా మారాయి. ఎటు చూసినా అయ్యప్ప భక్తులతో దర్శనమిచ్చింది. మకర విలక్కు దర్శనం కోసం అయ్యప్ప స్వాములు పెద్ద ఎత్తున తరలి వస్తుండడంతో ఆ పరిసర ప్రాంతాల్లో భక్తులకు తీవ్ర ఇబ్బందులు ఏర్పడ్డాయి. పంబా వద్ద పార్కింగ్ ప్రదేశంలోనూ అయ్యప్ప భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కేరళ రాష్ట్ర ప్రభుత్వం భక్తులను దృష్టిలో ఉంచుకొని తగిన ఏర్పాట్లు చేయడం లేదని పలువురు ఆరోపించారు. బీర్కూర్ మండలం తిమ్మాపూర్ గ్రామంలోని తెలంగాణ తిరుమల దేవస్థానంలో జరిగిన గోదాదేవి రంగధామ కళ్యాణంలో కుటుంబ సభ్యులతో కలిసి మాజీ మంత్రి, మాజీ శాసనసభాపతి, బాన్స్వాడ నియోజకవర్గ శాసనసభ్యులు పోచారం శ్రీనివాసరెడ్డి, పుష్ప దంపతులు పాల్గొని పూజలు చేశారు. బీర్కూర్ మండలం తిమ్మాపూర్ గ్రామంలోని తెలంగాణ తిరుమల దేవస్థానంలో జరిగిన గోదాదేవి రంగధామ కళ్యాణంలో కుటుంబ సభ్యులతో కలిసి మాజీ మంత్రి, మాజీ శాసనసభాపతి, బాన్స్వాడ నియోజకవర్గ శాసనసభ్యులు పోచారం శ్రీనివాసరెడ్డి, పుష్ప దంపతులు పాల్గొని పూజలు చేశారు. నగరంలోని గాజుల్పేటలో గల బడా రామ్ మందిర్లో శ్రీ గోకుల్ గోసేవా సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన గోపూజ కార్యక్రమంలో అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా హాజరై గోపూజ నిర్వహించారు. నగరంలోని బడా రామ్ మందిర్లో శ్రీ గోకుల్ గోసేవా సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన గోపూజ కార్యక్రమంలో నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా హాజరై గోపూజ నిర్వహించారు. ఈ సందర్భంగా గోవులకు గ్రాసం దాన వేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఎమ్మెల్యే ధన్పాల్ మాట్లాడుతూ శ్రీ గోకుల్ గోసేవా సమితి ఆధ్వర్యంలో గోపూజ సేవ చేయడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో గోకుల్ గోసేవా జిల్లా అధ్యక్షుడు తొడుపునూరి రామ్మోహన్, ప్రధాన కార్యదర్శి అల్లాడిరాజు, అర్వపల్లి బాలశేఖర్, టి దయాకర్, రాజశేఖర్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. పొద్దున గోవులకు సేవ చేయడము, శుద్ధి చేయడము, ఆ తర్వాత వాటికి దానా ఇత్యాది కార్యక్రమాలు దినదినాభివృద్ధి అంటే రోజు రోజుకు కూడా వాళ్ళ సేవలు అమోఘంగా గోసేవ చేస్తూ ఉన్నారు. వారికి వారి కమిటీ సభ్యులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు, కృతజ్ఞతలు. భవిష్యత్తులో ఇంకా ఈ గోసేవ అనేది మన భారతదేశంలో పాశ్చాత్య సంస్కృతి సాంప్రదాయాల్లో భాగము గోసేవ. ఒకప్పుడు పూర్వకాలమందు ప్రతి ఇంట్లో ఒక గోవు ఉండేది భారతదేశంలో. అటువంటిది వల్ల మనము 100 ఇండ్లు వెతికినా కానీ ఒక గోవు కనిపించేది. గత 10 సంవత్సరాలు ఆదివారం నాడు 2024 ఎన్పీఆర్డీ బోధన్ మండల కమిటీ ఆధ్వర్యంలో అంబేద్కర్ చౌరస్తాలో 2024 క్యాలెండర్లు విడుదల చేశారు. ఎన్పీఆర్డీ బోధన్ మండల గౌరవ అధ్యక్షులు ఏషాల గంగాధర్ మాట్లాడుతూ ఈరోజు బోధనం పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో గల ఎంపీఆర్డీ 2024 క్యాలెండర్ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వికలాంగుల పట్ల గౌరవంగా మానవత్వంతో వ్యవహరించాలని, ఈ సమాజంలోని ప్రజలందరూ కూడా మానవత్వంతో వ్యవహరించాలని, వికలాంగులకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 5% ఉద్యోగాలలో రిజర్వేషన్ కల్పించాలని, కనీసం నెలకు పెన్షన్ 10,000 ఇవ్వాలని, అలాగే ఇంటి స్థలం, ఇల్లు కట్టుకోవడానికి ఇంటి లోను మంజూరు చేయాలని, అనేక మంది వికలాంగులు సదరం సర్టిఫికేట్లు లేక పెన్షన్ రాక అనేక ఇబ్బందులకు గురవుతున్నారు. వారిని కూడా ప్రభుత్వం ఆదుకోవాలని, ఎన్నికల్లో ఇచ్చిన హామీలను కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అమలు చేయాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాము. ఈ కార్యక్రమంలో ఎంపీఆర్డీ బోధన్ మండల అధ్యక్షులు గైనిరాములు, బోధన్ మండల కార్యదర్శి షేక్ నజీర్, మండల కమిటీ సభ్యులు విజి ఎల్లయ్య తదితరులు పాల్గొన్నారు. కేటాయించాలా, అట్లాగే వికలాంగులకు రేషన్ కార్డులను ఇవ్వాలా, వికలాంగులకు నెలకు 10,000 పెన్షన్ ఇవ్వాలనేది మా జాతీయ కమిటీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. దీంతో పాటు ఉద్యోగాలలో 5% రిజర్వేషన్ కల్పించాలా. స్థానికంగా వికలాంగులకు అనేక మందికి ఇప్పటికీ సదరన్ సర్టిఫికెట్ లేక పెన్షన్ ఆగిపోయిన పరిస్థితి ఉంది. నగరంలోని సుభాష్ నగర్లో గల శ్రీ రామాలయం, హమల్వాడి గోదాదేవి ఆలయం, పంచముఖి ఆలయాల్లో శ్రీ గోదా రంగనాథ స్వామి కళ్యాణం కమనీయంగా నిర్వహించారు. పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు.
నగరంలోని సుభాష్ నగర్లో గల శ్రీ రామాలయంలో ధనుర్మాస ఉత్సవాల్లో భాగంగా ఆదివారం ఆలయ అర్చకుల వేద మంత్రోచ్చరణ నడుమ శ్రీ గోదా రంగనాథుల కళ్యాణం కమనీయంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు. అలాగే నగరంలోని హమాల్వాడిలో గల శ్రీ గోదాదేవి ఆలయంలో శ్రీ గోదా రంగనాథ స్వామి కళ్యాణం చూడముచ్చటగా నిర్వహించారు. పెద్ద ఎత్తున భక్తులు హాజరై వీక్షించారు. అదేవిధంగా సాయినగర్ రోడ్ నెంబర్ 3లో గల పంచముఖ హనుమాన్ ఆలయంలో శ్రీ గోదాదేవి రంగనాథుల కళ్యాణ మహోత్సవం వైభవంగా నిర్వహించారు. పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు. నిజామాబాద్ ఐఎంఏ ఆధ్వర్యంలో కైట్ ఫెస్టివల్ ముగ్గుల పోటీలు ఘనంగా నిర్వహించారు. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ నిజామాబాద్ వారి ఆధ్వర్యంలో మకర సంక్రాంతి దినోత్సవం పురస్కరించుకుని ఐఎంఏ భవనం ప్రాంగణంలో వైద్యులు కైట్ ఫెస్టివల్ ముగ్గుల పోటీలు ఘనంగా నిర్వహించి గెలుపొందిన వైద్యులకు బహుమతులు ఐఎంఏ అధ్యక్ష కార్యదర్శులు డాక్టర్ దామోదర్, డాక్టర్ శ్రీశైలం అందజేశారు. ఈ సందర్భంగా ఐఎంఏ అధ్యక్ష కార్యదర్శులు మాట్లాడుతూ మన దేశం మంచి సాంప్రదాయాలతో సంస్కృతులతో నిలయమైందని, పండుగలు కనుమరుగు కాకుండా ఉండడానికి ముందు తరాల వారికి తెలిసే విధంగా సంక్రాంతి పండుగ సంబరాలు చేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో వైద్యులు పిల్లలు గాలిపటాలను ఎగురవేసి వివిధ ఆటలు ఆడుకున్నారు. మహిళా వైద్యులు దేశ సాంప్రదాయాలతో సంస్కృతులతో ఉన్న ముగ్గులు వేశారు. స్పెసిఫిక్ దిస్ థింగ్ ఉంది, కాన్సెప్ట్ ఉంది. సో ఏది తక్కువ కాదు, ఎక్కువ కాదు. అండ్ ఆల్ ద పార్టిసిపెంట్స్ అందరూ కష్టపడ్డారు. అండ్ ఇట్స్ వెరీ ఆర్టిస్టిక్, వాల్యుబుల్ టైం తీసుకొని వచ్చారు. థ్యాంక్ యూ అందరికీ. అండ్ పార్టిసిపేషన్ ప్రైజ్ ఈజ్ ఫర్ ఎవ్రీబడి, ఎందుకంటే అన్నీ బాగున్నాయని. డాక్టర్ దీపక్ రాథోడ్, డాక్టర్ వినయ్ ధన్పాల్ కైట్ ఫెస్టివల్కు కోఆర్డినేటర్గా వ్యవహరించగా, డాక్టర్ శ్రీవాణి ధన్పాల్ ముగ్గుల పోటీలకు కోఆర్డినేటర్గా వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో ఐఎంఏ అధ్యక్షులు డాక్టర్ దామోదరరావు, ప్రధాన కార్యదర్శి డాక్టర్ కొట్టూరు శ్రీశైలం, ఉపాధ్యక్షులు డాక్టర్ విశాల ఆకుల, డాక్టర్ జలగం తిరుపతిరావు, డాక్టర్ అజ్జ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ సొసైటీ వెల్ఫేర్ సొసైటీ బిల్డింగ్ దగ్గర మేము ఈరోజు సంక్రాంతి పండుగలు జరుపుకున్నాము. ఆ సందర్భంగా ముగ్గుల పోటీలు నిర్వహించాము. డాక్టర్లు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్తో ఎంతో ఉత్సాహంగా పాల్గొని ముగ్గులు చాలా అద్భుతంగా చేశారు. మేము వాళ్ళందరికీ ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్, థర్డ్ ప్రైజ్ ఇవ్వాలనుకున్నాము. కానీ వాళ్ళ ఉత్సాహము, వాళ్ళ పార్టిసిపేషన్ చూస్తూ జిల్లా ప్రజలకు పలువురు ప్రముఖులు సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు సుదర్శన్ రెడ్డి, భూపతి రెడ్డి, రాకేష్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి, ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా, ఎంపీలు సురేష్ రెడ్డి, ధర్మపురి అరవింద్, ఎమ్మెల్సీ కవిత, జిల్లా పరిషత్ చైర్మన్ దాదన్నగారి విఠలరావు, నగర మేయర్ నీతు కిరణ్, కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, సిపి కల్మేశ్వర్, అదనపు కలెక్టర్లు యాదిరెడ్డి, చిత్రా మిశ్రా, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డి, బీజేపీ అధ్యక్షుడు బస్వా లక్ష్మీ నరసయ్య, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జీవన్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. భోగభాగ్యాలను ఇచ్చే భోగి, సరదాలు పంచే సంక్రాంతి వేడుకలు ప్రజలందరికీ మరింత ఆనందం పంచాలని ఆకాంక్షించారు. ఈ నూతన సంవత్సరంలో అన్ని శుభాలే సమకూరాలని, అనుకున్న పనులన్నీ నెరవేరాలని, ఏడాది పొడవునా ఇంటింటా సిరులు కాంతులు విరజిల్లాలని అభిలాషించారు. నిజామాబాద్లో ఎమ్మెల్సీ కవిత క్యాంప్ కార్యాలయం వద్ద భారత్ జాగృతి ఆధ్వర్యంలో భోగి వేడుకలు ఘనంగా నిర్వహించారు. డూడు బసవన్నల విన్యాసాలు, భోగి మంటలతో సంబరాలు జరిపారు. సంక్రాంతి పండుగ అందరి జీవితాల్లో క్రాంతి నింపాలని జాగృతి నాయకులు ఆకాంక్షించారు. సంస్కృతి సాంప్రదాయాలను విశ్వవ్యాప్తం చేసిన జాగృతి ఆధ్వర్యంలో ఇలాంటి పండుగలు జరపడం ఆనవాయితని జాగృతి నాయకులు తెలిపారు. సాంప్రదాయబద్ధంగా జరిగిన ఈ వేడుకలు అందరినీ ఆకర్షించాయి. ఈ కార్యక్రమంలో నగర మేయర్ నీతు కిరణ్, జాగృతి జిల్లా అధ్యక్షులు అవంతిరావు, రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యురాలు సూదం లక్ష్మి, జాగృతి రాష్ట్ర నాయకులు సుధాకర్, లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు. ప్రసాదించే సూర్యభగవానుడు మరి మకర రాశిలో ప్రవేశించే సందర్భంగా మకర సంక్రాంతి పండుగను జరుపుకుంటాం. మరి రైతులందరూ కూడా సంవత్సరం అంతా కష్టపడి పంటలను తెచ్చుకునే సందర్భంగా కూడా చాలా చక్కగా పెద్ద ఎత్తున అందరూ కలిసి, రైతులే కాదు ప్రతి ఒక్కరు కూడా కలిసి చక్కగా
మకర సంక్రాంతి పండుగ జరుపుకోవడం ఆనవాయితీగా వస్తూ ఉంది. మరి ఈ పండుగని 3 రోజుల పండుగ భోగి, సంక్రాంతి, కనుమ పండుగ జరుపుకుంటాం. మరి ఈరోజు భోగి పండుగ సందర్భంగా అలాగే సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రజలందరికీ నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మరి ఈ భోగి పండుగ రోజు ఏవైతే ప్రజల మీద ఉన్నటువంటి ఏదైనా మన ఊరి మీద ఉన్నటువంటి దృష్టి కానీ ఏదైనా సరే చెడు అనేది సంహరించాలని చెప్పేసి భోగి మంటలు వేసుకొని మరి అందులో శ్రేష్టంగా భావించేటువంటి ఆవు పేడతో చేసిన ఆవు పిడకలని అలాగే కట్టెలను అన్నిటినీ వేసి మరి భోగి మంటలు నిర్వహిస్తూ ఉంటారు. మరి ఈరోజు మా గౌరవ ఎమ్మెల్సీ కవితక్క గారు స్థాపించినటువంటి ఏదైతే జాగృతి ఉందో జాగృతి సంస్థ ద్వారా ఈరోజు చాలా పెద్దగా భోగి మంటల పండుగను ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మరి మా నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు అవంతి అన్నగారు వారి బృందం అంతా కూడా కలిసి చాలా చక్కగా ఇక్కడ అక్కగారి ఆఫీసు వద్ద మరి ముగ్గులు వేసి చాలా పెద్ద ఎత్తున మంచి భోగి మంటల ప్రోగ్రామ్ని ఏర్పాటు చేయడం జరిగింది. వారందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఇది మనకు భారతదేశం అంటేనే సంస్కృతి సాంప్రదాయాలకు పండుగలకు నెలవు కాబట్టి మరి ఇలాంటివన్నీ కూడా ప్రతి దగ్గర కూడా జరుపుకోవాలని నేను తెలియజేస్తా ఉన్నాను. కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండలంలో లాటరీ పేరిట ఓ వ్యక్తి మోసపోయిన విషయం శుక్రవారం వెలుగులోకి వచ్చింది. బాధితుడు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. కిష్టాపూర్ గ్రామానికి చెందిన గంగారం వ్యవసాయ కూలీగా పనిచేస్తున్నారు. 9 నెల తన ఫేస్బుక్ ఖాతాకు కేరళ లాటరీ సందేశం వచ్చింది. అది గంగారం వారు సంప్రదించి రూపాయలు 149 ఫోన్ పే చేసి ఓ లాటరీ కొనుగోలు చేశారు. అందులో రూపాయలు 7 లక్షలు వచ్చినట్లు ఫోనుకు సందేశం వచ్చింది. ఆ డబ్బులు ఖాతాలో జమ చేయాలంటే ఆధార్ కార్డ్, ఫోటో, బ్యాంక్ ఖాతా వివరాలతో పాటు రూపాయలు 3100 నగదు పంపించాలని అడిగాడు. దీంతో ఆయన పంపాడు. అదనపు ఛార్జీలకు 7200 రూపాయలు పంపిస్తే ఖాతాలో డబ్బులు జమ చేస్తామని చెప్పగా మళ్ళీ మొత్తం అంతా పంపించారు. జీఎస్టీ పేరిట మరో రూపాయలు 12500 కావాలని, అప్పుడు లాటరీలో గెలిచిన రూపాయలు 7 లక్షలు వస్తాయని నిర్వాహకుడు చెప్పగా మోసపోయామని అనుమానం వచ్చి గంగారం శుక్రవారం బీర్కూర్ పోలీస్ స్టేషన్కు వెళ్లి జరిగిన విషయం పోలీసులకు తెలిపారు. ఇలాంటి అసత్య ప్రచారాలు నమ్మవద్దని పోలీసులు అతనికి కౌన్సిలింగ్ ఇచ్చి పంపించారు. ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని మామిడిపల్లి వెంకటేశ్వర ఆలయంలో గోదాదేవి కళ్యాణ మహోత్సవ కార్యక్రమాన్ని కన్నుల పండుగగా నిర్వహించారు. మామిడిపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఉదయం నుండే ప్రత్యేక పూజలు, గోదాదేవి కళ్యాణ కార్యక్రమాన్ని వైభవంగా చేపట్టారు. అనంతరం నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో భక్తులు పాల్గొని అన్నప్రసాదాలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆలయ వెంకటేశ్వర అర్చకులు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం వెంకటేశ్వర స్వామి ఆలయంలో గోదాదేవి కళ్యాణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడం జరుగుతుందన్నారు. నెల రోజుల నుంచి మా దేవాలయం లోపల ధనుర్మాస వ్రతం చాలా వైభవంగా నిర్వహించబడుతున్నది. చివరి రోజు ఈరోజు భోగి పండుగ నాడు గోదా రంగనాయక స్వామి యొక్క కళ్యాణ మహోత్సవం చాలా అంగరంగ వైభవంగా, కనుమ పండుగ చాలా వైభవంగా ఇక్కడ నిర్వహించడం జరిగింది. నెల రోజులు ప్రతిరోజు కూడా ఉదయాత్పూర్వం 4 గంటలకు భక్తులంతా వచ్చేసి కార్యక్రమాలను ప్రతిరోజు ఒక పాశనం చదువుతూ ప్రతిరోజు. ఆర్మూర్ పట్టణంలోని ప్రఖ్యాతిగాంచిన నవనాథ సిద్ధులగుట్టపై కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వినయ్ కుమార్ రెడ్డి ప్రత్యేక పూజలు చేశారు. ఆర్మూర్ నవనాథ సిద్ధులగుట్టపై క్షత్రియ సమాజ్ సభ్యులతో కలిసి సిద్ధులగుట్టపై నిర్మిస్తున్న సహస్రార్జున మందిర నిర్మాణ పనులను ఆయన పర్యవేక్షించారు. త్వరితగతిన పూర్తయ్యే విధంగా చూడాలని తన వంతు సహాయ సహకారాలు ఎల్లప్పుడూ అందిస్తానన్నారు. ఈ కార్యక్రమంలో క్షత్రియ సమాజ్ అధ్యక్షుడు మదనమోహన్, కార్యదర్శి గంగామోహన్, ఆలయ కమిటీ సభ్యులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు ఉన్నారు. ఆర్మూర్ పట్టణంలోని జర్నలిస్ట్ కాలనీలో కాలనీ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో సంక్రాంతి పండుగను పురస్కరించుకొని ముగ్గుల పోటీలను నిర్వహించారు. ఆర్మూర్ జర్నలిస్ట్ కాలనీలో మహిళలు, యువతులు అధిక సంఖ్యలో పాల్గొని రంగురంగుల ముగ్గులు వేశారు. ఈ సందర్భంగా కాలనీ అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు అశోక్, హనుమాన్ ఆలయ కమిటీ అధ్యక్షుడు శివరాజ్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం జర్నలిస్ట్ కాలనీ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో సంక్రాంతి పండుగను ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుందని, మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించి గెలుపొందిన వారికి బహుమతులు అందజేయడం జరుగుతుందని తెలిపారు. మహిళలకు బహుమతులు ప్రచారం చేసిన దాత దయానంద్కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, అభివృద్ధి కమిటీ సభ్యులు తదితరులు ఉన్నారు. సంక్రాంతి ముగ్గుల పోటీలు జరుపుతున్న సందర్భంలో ఈరోజు కాలనీలో ఉన్న మహిళా సోదరిమణులు చాలా చక్కటి స్పందనతో ఈ యొక్క ముగ్గుల పోటీల్లో పాల్గొనడం జరిగింది. మరియు ఏదైతే రామ జన్మభూమి
అయోధ్య ప్రారంభోత్సవ భాగంగా దాదాపుగా మ్యాక్సిమం అందరూ అయోధ్యకు సంబంధించిన ముగ్గులు వేయడం చాలా శుభసూచకం. ఈ నెల 22లో ప్రారంభమయ్యే ఈ రామజన్మభూమి కార్యక్రమంలో అందరూ పాల్గొనవచ్చు. కామారెడ్డి రైస్ మిల్ యజమానులు ఈ నెల 31లోగా తమ లక్ష్యాలను పూర్తి చేయాలని జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ చంద్రమోహన్ అన్నారు. ఎల్లారెడ్డి జుక్కల్ నియోజకవర్గాల పరిధిలో శనివారం పలు రైస్ మిల్లను సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ లక్ష్యాలు పూర్తి చేయని మిల్లుల యజమానులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. లక్ష్యాలు పూర్తి చేయని యజమానులపై క్రిమినల్ చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా పౌర సరఫరాల అధికారి మల్లికార్జున బాబు, జిల్లా పౌర సరఫరా సంస్థ మేనేజర్ అభిషేక్ సింగ్, మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు. బగబగ మంటలు చలిని తరుమగా గొబ్బెమ్మలు వాకిళ్లను అలంకరించాయి. హరివిల్లు నేలపై వాలగా రంగవల్లులు వాకిళ్లకు కొత్త అందాలను తెచ్చాయి. ఒంటికి రాసిన నువ్వుల నూనె వేడిని పెంచగా రేగుపండ్లు బుడబుడ స్నానాలను ఆచరించాయి. పిండి వంటలు గుమగుమలాడగా భోగభాగ్యాలను ఇంట్లోకి చేర్చింది. జిల్లా వ్యాప్తంగా సంక్రాంతి సంబరాలు మొదలయ్యాయి. 3 రోజుల పాటు నిర్వహించే పండుగ పల్లెల్లో పండుగ వాతావరణం తెచ్చింది. ఆదివారం భోగి, సోమవారం సంక్రాంతి, మంగళవారం కనుమ పండుగలను నిర్వహించనున్నారు. ఉద్యోగులకు, విద్యార్థులకు సెలవులు ప్రకటించడంతో వారంతా సొంత గ్రామాలకు చేరుకున్నారు. కుటుంబ సభ్యులతో ఆనందంగా పండుగను జరుపుకునేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఒకవైపు పిండి వంటలు, మరోవైపు పతంగుల సందడి. కొన్ని చోట్ల కోడి పందాలకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. చిన్నారులు, యువత పతంగులు ఎగురవేస్తూ పండుగను ఉత్సాహంగా జరుపుకుంటున్నారు. మహిళలు నోములు పెట్టేందుకు కొనుగోళ్లకు వస్తుండడంతో మార్కెట్లో సందడి వాతావరణం నెలకొంది. భీమ్గల్ పట్టణంలోని స్వర్గీయ వేముల మంజులమ్మ స్మారక క్రికెట్ టోర్నమెంట్ నాయకులు ప్రారంభించారు. భీమ్గల్ వాగుగడ్డ గ్రౌండ్లో క్రీడలు నిర్వహించడం జరిగింది. ఈ క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభించడానికి ముఖ్య అతిథులుగా జెడ్పీటీసీ చౌట్పల్లి రవి, ఎంపీపీ మహేష్, మండల అధ్యక్షుడు దొనకంటి నర్సయ్యల వారి చేతుల మీదుగా ఈ టోర్నమెంటును ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్వర్గీయ వేముల మంజులమ్మ స్మారక క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభించడం చాలా సంతోషకరమని, వివిధ ప్రాంతాలకు చెందిన క్రీడాకారుల మధ్య స్నేహం పెరుగుతుందని, క్రీడాకారులను పరిచయం చేసుకుని క్రీడలు ప్రారంభించారు. క్రీడాకారులు టోర్నీలో పాల్గొని క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించాలన్నారు. గెలుపోటములను సమానంగా స్వీకరించాలని సూచించారు. స్వర్గీయ వేముల మంజులమ్మ స్మారక జ్ఞాపకార్థం టోర్నీ ఏర్పాటు చేసిన బుర్ర హనుమాన్ యూత్ అసోసియేషన్ యూత్ సభ్యులను అభినందించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ సీనియర్ నాయకులు కన్ని సురేందర్, శర్మ నాయక్, మున్సిపల్ కౌన్సిలర్లు బోద్రే నర్సయ్య, సిహెచ్ గంగాధర్ తదితరులు పాల్గొన్నారు. ఏర్గట్ల మండలం దోంచంద గ్రామంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవాలయం వద్ద ధనుర్మాస ఉత్సవాలలో భాగంగా శ్రీ గోదా రంగనాథ స్వామి వారి కళ్యాణం మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. దోంచంద గ్రామ పురోహితులు తిరుమలగిరి కృష్ణస్వామి మాట్లాడుతూ స్వామివారి కళ్యాణ మహోత్సవాన్ని తిలకించేందుకు భక్తులు భారీగా తరలివచ్చారని చెప్పారు. భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించామన్నారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. 3 విప్లవ పార్టీల విలీనం విప్లవోద్యమానికే ముందడుగని, విప్లవోద్యమ చరిత్రలో మైలురాయి లాంటిదని సిపిఎం ప్రజాపంత రాష్ట్ర కమిటీ సభ్యులు పి రామకృష్ణ అన్నారు. సిరికొండ మండలంలోని గడ్కోల్ గ్రామంలో ఆదివారం నాడు, ఖమ్మంలో మార్చి 3, 4, 5 తేదీలలో జరగనున్న 3 విప్లవ పార్టీల విలీనం జాతీయ సభలకు సంబంధించిన పోస్టర్లను ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం విప్లవ పార్టీలు చీలిపోతున్న సమయంలో పిసిసి, సిపిఐ, సిపిఐఎంఎల్, ప్రజాపంత, రివల్యూషనరీ ఇనిషియేటివ్ 3 విప్లవ పార్టీలు ఐక్యత వైపు అడుగులు వేసి 2 సంవత్సరాల నుండి చర్చలు జరిపి విలీనం అవ్వాలని నిర్ణయం తీసుకుని ఖమ్మంలో మార్చి 3, 4, 5 తేదీల్లో జాతీయ మహాసభలు నిర్వహించుకుని ఒకే పార్టీగా బలమైన విప్లవ పార్టీగా అవతరించబోతుందన్నారు. నేడు దేశంలో మత రాజకీయాలతో బీజేపీ, మోడీ ప్రజల మధ్య చీలికలు తెచ్చి తగవులు సృష్టిస్తుందన్నారు. గుజరాత్ వ్యాపారులకు, కార్పొరేట్లకు దేశాన్ని అప్పగిస్తోందన్నారు. దేశభక్తి పేరు మీద మొత్తం దేశాన్ని అదానీ, అంబానీలకు అప్పగిస్తున్నారని తెలిపారు. మత శక్తులకు వ్యతిరేకంగా సెక్యులర్ శక్తులు ప్రజాస్వామికవాదులతో కలిసి పోరాడాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రజాపంత ఆర్మో డివిజన్, సిపిఐ ప్రజాపంత ఆర్మో డివిజన్ సహాయ కార్యదర్శి ఆర్ రమేష్, నాయకులు మల్కి, లింబాద్రి, ఎం నారాగౌడ్ తదితరులు పాల్గొన్నారు. దేశంలో కార్మిక వర్గ పార్టీ అయినటువంటి సిపిఐఎంఎల్ ప్రజాపందాతో పాటు ఇంకా 2 విప్లవ పార్టీలైనటువంటి పిసిసి, సిపిఐఎంఎల్, అట్లాగే రెవల్యూషన్ ఇనిషియేటివ్ పార్టీలు, జాతీయ స్థాయిలో 14 రాష్ట్రాలలో ఉన్నటువంటి విప్లవ పార్టీలు ఈరోజు ఒకే పార్టీగా ఆవిర్భవించబోతున్నాయి. ఈ పార్టీ జాతీయ మహాసభలు 3 పార్టీల విలీన మహాసభల్ని
మార్చి 3, 4 తేదీల్లో ఖమ్మం పట్టణంలో జరగబోతున్నాయి. ఈ మహాసభలు ఈరోజు దేశంలో ఉన్నటువంటి కార్మిక వర్గ విప్లవోద్యమానికి ఒక బలమైనటువంటి పునాది వేస్తాయని చెప్పేసి భావిస్తూ ఉన్నాం. దేశంలో ఉన్నటువంటి ఇప్పుడు మండలాల వార్తలు చూద్దాం. వేల్పూర్ మండల కేంద్రంలో చిన్నారులకు బీసీ సంక్షేమ సంఘం బాల్కొండ నియోజకవర్గం అధ్యక్షులు మొండి అశోక్ గాలిపటాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మొండి అశోక్ మాట్లాడుతూ చిన్నపిల్లలకు గాలిపటాలు ఎగరవేయడం అంటే చాలా ఇష్టంగా ఉంటుంది అనే దృక్పథంతో సంక్రాంతి పండుగ సందర్భంగా గత 10 సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా చిన్నారులకు గాలిపటాలు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. చిన్నపిల్లలు వారి ఆనందం, వారి సంతోషం కొరకు ప్రతి సంవత్సరం గాలిపటాల పంపిణీ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీసీ నాయకులు, యువకులు నవీన్, గణేష్, శ్రీకాంత్, బాలు, పృథ్వీ, వంశీరాజు తదితరులు పాల్గొన్నారు. అందరికీ గాలిపటాలు పంపిణీ చేయడం జరిగింది. వారి చిన్నారులు ఆ గాలిపటాలు వారి ఆనందం, వారి సంతోషం ఎన్ని లక్షలు పెట్టినా కూడా దొరకదు కాబట్టి ఎప్పుడు వారికి గాలిపటాలు వంచుతూ వారి సంతోషాన్ని నా సంతోషంగా భావిస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాను. ఆర్మూర్ పట్టణంలోని రామ్నగర్లో అయోధ్య తీర్థ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఇంటింటికి అయోధ్య పూజిత అక్షింతలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ట్రస్ట్ సభ్యులు, విశ్వ హిందూ పరిషత్ సభ్యులు మాట్లాడుతూ జనవరి 22వ తేదీన పెద్ద ఎత్తున పండుగను నిర్వహించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులు, విశ్వ హిందూ పరిషత్, బజరంగ్ దళ్ సభ్యులు తదితరులు ఉన్నారు. ఆర్మూర్ పట్టణంలోని రామ్నగర్ రామాలయంలో ఆలయ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో గోదాదేవి కళ్యాణ మహోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ అధ్యక్షుడు గంగామోహన్ చక్రు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం ధనుర్మాసంలో గోదాదేవి కళ్యాణ కార్యక్రమాన్ని కన్నుల పండుగగా నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు, ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు తదితరులు ఉన్నారు. కామారెడ్డి జిల్లా దోమకొండ మండల కేంద్రంలోని ఆదివారం రోజున శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో అంగరంగ వైభవంగా శ్రీ గోదాదేవి రంగనాయకుల కళ్యాణ మహోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అధ్యక్షులు లింగ రాజేందర్ మాట్లాడుతూ ఉదయం నుండి స్వామివారికి అభిషేకాలు, అర్చనలు, హారతులు అందించడం జరిగిందన్నారు. అనంతరం శ్రీ గోదాదేవి రంగనాయకుల కళ్యాణ మహోత్సవ వేడుకలను ఘనంగా జరుపుకోవడం జరిగిందని ఈ సందర్భంగా తెలిపారు. అదేవిధంగా అన్నదాన కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో దోమకొండ జెడ్పీటీసీ తీగల తిరుమల గారు, సర్పంచ్ నల్లపు అంజలి శ్రీనివాస్, నర్సయ్య, కార్యనిర్వాహక అధికారి ప్రభు తదితరులు పాల్గొన్నారు. గోదాదేవి కళ్యాణ మహోత్సవం చాలా ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమం ఇంటి గుడి అధ్యక్షుడు లింగ రాజేందర్ గారు వారి సతీ సమేతంగా ప్రతి సంవత్సరం చాలా పెద్ద ఎత్తున ఘనంగా జరిపిస్తారు. ఇటీ కళ్యాణ మహోత్సవానికి ప్రతి నాయకులు, ప్రతి పార్టీ వాళ్ళు, ప్రతి గ్రామ ప్రజలు, భక్తులు చాలా పెద్ద ఎత్తున వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తారు. ఈరోజు ప్రత్యేకంగా పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమం ఉంటుంది. ఆ కార్యక్రమానికి మోర్తాడ్ మండల కేంద్రంతో పాటు మండలంలోని ఆయా గ్రామాలలో ఆదివారం రోజు భోగి పండుగ వేడుకలు ఘనంగా జరిగాయి. మోర్తాడ్ మండల కేంద్రంలోని పలు కాలనీలలో కాలనీవాసులు భోగి పండుగను ఘనంగా జరుపుకున్నారు. ప్రతి ఏడాది భోగి, సంక్రాంతి, కనుమ పండుగలను ఘనంగా జరుపుకుంటామని కాలనీ పెద్దలు తెలిపారు. ప్రజలందరూ బాగుండాలని కోరుకుంటున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో ప్రజలు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఘనంగా ప్రారంభమైన సంక్రాంతి వేడుకలు. గ్రామాన వీధి వీధిన పండుగ శోభ. పలు చోట్ల భోగి మంటలు నిర్వహించిన ప్రజలు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో అంగరంగ వైభవంగా శ్రీ గోదా రంగనాథుల కళ్యాణ వేడుకలు. శ్రీరామాలయంలో ధనుర్మాస ఉత్సవాల్లో భాగంగా గోదా రంగనాథుల కళ్యాణం. కేరళ రాష్ట్రంలోని శబరిమలకు దేశ నలుమూలల నుంచి లక్షలాదిగా తరలి వస్తున్న భక్తులు. మకర విలక్కు దర్శనం కోసం శబరిమలలో కిక్కిరిసిన అయ్యప్ప భక్తులు.
ఎమ్మెల్సీ కవిత క్యాంప్ కార్యాలయంలో ఘనంగా భోగి వేడుకలు పాల్గొని సంబరాలు నిర్వహించిన భారత్ జాగృతి నాయకులు. ఐఎంఏ ఆధ్వర్యంలో ఘనంగా కైట్ ఫెస్టివల్ ముగ్గుల పోటీలు పాల్గొని ముగ్గులు వేసిన మహిళా వైద్యులు. బీర్కూర్ మండలంలోని తిమ్మాపూర్ గ్రామంలో వైభవంగా శ్రీ గోదారంగనాథుల కళ్యాణం పాల్గొని పూజలు చేసిన మాజీ స్పీకర్ బాన్స్వాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి దంపతులు. ఆర్మూర్ సిద్దులగుట్టలో ప్రత్యేక పూజలు చేసిన కాంగ్రెస్ ఇన్ఛార్జ్ వినయ్ రెడ్డి. నిజామాబాద్ నగరంలో పర్యటించిన అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ పలు ఆలయాల్లో గోదాదేవి కళ్యాణం గోపూజ కార్యక్రమాల్లో హాజరు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ జీటీపీ న్యూస్.